అందరికీ షలోం. షబ్బాత్ గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధపరచుటకు దానిని జ్ఞాపకం ఉంచుకోమని తోరా మనకు ఆజ్ఞాపిస్తుంది. దీని అర్థం మనం విశ్రాంతి దినాన్ని మాటల ద్వారా పవిత్ర దినంగా ప్రకటించాలని వారు భావిస్తున్నారు. అందువల్ల శుక్రవారం రాత్రి కిద్దూష్ పరిశుద్ధపరచడం అనే ఆచారంలో భాగంగా ద్రాక్ష రసంపై ఒక ప్రత్యేక ప్రార్థన వారు చేయడం జరుగుతుంది. కిద్దూష్ ను మరుసటి రోజు మళ్లీ పఠిస్తారు. కిద్దూష్ తర్వాత షబ్బాత్ ను గొప్ప విందుతో జరుపుకుంటారు. షబ్బాత్ రోజున తప్పకుండా 3 పెద్ద భోజనాలు చేయడం వారి అలవాటు. ఒకటి శుక్రవారం రాత్రి, ఒకటి మరుసటి రోజు మరియు మధ్యాహ్నం చివరిలో ఒక చిన్న భోజనం. శుక్రవారం రాత్రి మరియు షబ్బాత్ ఉదయపు భోజనాలు 2 పూర్తి రొట్టెలతో ప్రారంభమవుతాయి. ఇవి ప్రతి శుక్రవారం కురిసే రెట్టింపు మన్నా భాగాన్ని మనకు గుర్తు చేస్తాయి. రొట్టె విరవడానికి ముందు ప్రత్యేకంగా నిర్దేశించిన పద్ధతిలో వారు చేతులు కడుక్కోవడం జరుగుతుంది. షబ్బాత్ భోజనంలో చేప, చికెన్, బీన్స్, బార్లీ, బంగాళాదుంపలు ఇలా రకరకాల వంటలు వారు చేసుకోవడం జరుగుతుంది. షబ్బాత్ భోజనంలో మీకు పండుగ వాతావరణాన్ని ఇచ్చేదిగా మరియు రుచికరమైనదిగా అనిపించేది ఏదైనా చేయవచ్చు. షబ్బాత్ రోజు చికెన్ వండుకోవాలి, చేప వండుకోవాలి అనే రూల్ అయితే మాత్రం తోరాలో ఎక్కడా లేదు. అంటే షబ్బాత్ అనేది పండుగ కాబట్టి ఆ దినాన్ని మంచి విందు చేసుకోవడం మంచిది. అది కూడా మన పరిస్థితిని బట్టి మనం చేసుకోవాలి. అంతేకాని ఇలాగే చేయాలనే రూలు ఎక్కడా తోరాలో లేదు. శుక్రవారం రాత్రి సాయంకాలపు ప్రార్థనలకు ముందు ప్రత్యేక కీర్తనలు చదవడం జరుగుతుంది మరియు లెహా డోడి యొక్క సుందరమైన రాగంతో షబ్బాతు రాణికి స్వాగతం వారు పలుకుతారు. మరుసటి ఉదయం జరిగే ప్రార్థనలో వారపు తోరా భాగం చదవబడుతుంది. అదనపు ముసాఫ్ ప్రార్థన కూడా చేస్తారు. ఉదయకాల ప్రార్థనల తర్వాత సాధారణంగా ఒక సామూహిక విందు జరుగుతుంది. అక్కడ తేలికపాటి భోజనం వడ్డిస్తారు. ఈ విందును కిద్దూష్ అని కూడా పిలుస్తారు. షబ్బాత్ ను ద్రాక్షరసంతో స్వాగతించినట్లే హఫ్దాలా విడిపోవడం అనే ప్రత్యేక వేడుక మరో గ్లాసు ద్రాక్షరసంతో దానికి వీడ్కోలు పలుకుతారు. షబ్బాత్ అనే ప్రత్యేక బహుమతిని కోల్పోయిన బాధలో ఉన్న వారి ఆత్మలను పునరుజ్జీవింపజేయడానికి సుగంధ ద్రవ్యాలపై పఠించే ఆశీర్వాదాలు మరియు మొట్టమొదటి షబ్బాత్ తర్వాత ఆదాము హవ్వలు వెలిగించిన మొదటి అగ్నికి గుర్తుగా అగ్నిని వెలిగించడం కూడా హఫ్దాలలో భాగంగా ఉంటాయి. అంటే షబ్బాత్ ముగించేటప్పుడు కూడా క్యాండిల్ వెలిగించడము, ఇంకా ద్రాక్షారసం త్రాగడం, సువాసన కలిగిన మూలికలను వాసన చూడటం కూడా జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఏ విధంగా షబ్బాతును ఆచరించడం జరుగుతుంది.